కర్ణుడికి మేలే, అందుకని అపహరణం అన్న మాట వాడవలసి వచ్చింది అన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మనకి అర్థమవుతుంది. అందుకని ఆ విధంగా కవచకుండలాల్ని మహానుభావుడు పోగొట్టుకున్నాడు. దానితో పాటుగా శక్తి అస్త్రాన్ని పట్టుకెళ్ళి ఘటోత్కచుడి మీద వేశాడు. దేవతలు ఇచ్చినది దేనికి పనికొచ్చిందంటే దేవకార్యానికే పనికొచ్చింది. ఇవాళ పాండవుల పక్షాన పనిచేసినా రేపు జయం వచ్చిన తరువాత మళ్ళీ అధర్మం వైపు పనిచేసేటటువంటి ఘటోత్కచ మరణానికి పనికొచ్చింది ఆ శక్తి. దేవేంద్రుడు వేసినా ఎలాంటి వాళ్ళ మీద వేస్తాడు? ధర్మ వ్యతిరేకుల మీద వేస్తాడు. ఇప్పుడు కర్ణుడు వేసిన ఎవరి మీద వేశాడు? ఒక రకంగా చెప్పాలి అంటే తర్వాత ధర్మ విరోధానికి పనికొచ్చేవాడి మీద వేశాడు. అంటే నిజానికి ఇప్పుడు కర్ణుడు ఎవరి పని చేసి పెట్టాడు? కృష్ణుడి పని చేసి పెట్టాడు. కృష్ణుడి చేతి పనిముట్టయ్యాడు. అయిన కారణానికి కృష్ణుడికి కూడా తెలిసి చేసినా తెలియక చేసినా పరాత్పరుడు ప్రీతి వహిస్తాడు. కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయ అంటారు రామాయణంలో. తెలిసి కానీ తెలియక కానీ ఒక్క పని చేసినా పరమాత్మ సంతోషిస్తాడు. ఆవు దూడ గుళ్ళో దూరిందని దూడని పట్టుకోవడానికి గుళ్ళోకి వెడితే దూడ గుడి చుట్టూ తిరిగి బయటికి పరిగెత్తితే వీడు గుడి చుట్టూ తిరిగి బయటికి పరిగెడితే దూడను పట్టుకోవడానికి పరిగెత్తినా వీడి ఖాతాలో మాత్రం ప్రదక్షిణ ఫలితం వేసినట్టు. భగవంతుడికి తెలిసి ఉపకారం చేసినా తెలియక ఉపకారం చేసినా భగవద్ అనుగ్రహం మాత్రం ప్రసరిస్తుంది. ఇలా ఉపయోగపడాలి కర్ణుడు. అందుకని నిజానికి కర్ణుడు భగవత్ సంబంధమైన కార్యమును నెరవేర్చాడు. పాండవుల వైపు ఉండి ఏం చెయ్యాలో అది నిజానికి పాండవులు కూడా చెయ్యలేరు, ఎందుకంటే కొడుకు అవుతాడు ఘటోత్కచుడు. కానీ పాండవుల వైపు ఉండి కృష్ణుడికి చెయ్యలేని మేలు శత్రుపక్షంలో ఉండి కృష్ణుడికి చేశాడు కర్ణుడు. అది కర్ణుడి జీవితంలో ఒక పెద్ద మెరుపు. తెలిసి చేశాడా తెలియక చేశాడా వదిలేయండి, అంతిమంగా ఫలితం మాత్రం అంతే. అందుకే అదొక మహాద్భుతమైన ఘట్టం. ఏది ఏమైనప్పటికీ చరిత్రలో అసలు సహజ కవచ కుండలములతో పుట్టిన మహావీరుడు లేడు. సహజ కవచ కుండలములతో పుట్టినప్పటికీ ఎవరో అడిగారని నేను వ్రతభంగం చెయ్యను అని చెప్పి కత్తితో కోసి తీసి ఇచ్చినవాడు లేడు. అటువంటి అద్భుతమైన కీర్తి మహాభారతం మొత్తం మీద పొందిన మహానుభావుడు కర్ణుడు ఒక్కడే. ఆ విధంగా కర్ణుడు కవచకుండలములను పోగొట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. తరువాత ఒకానొక సమయమునందు కర్ణుడు దివ్యాస్త్రములను అనేక సంపాదించాలనేటటువంటి గొప్ప తాపత్రయాన్ని పొందుతూ ఉండేవాడు. అదంతా మహాభారత యుద్ధానికి ఆయన రావడానికి పూర్వం జరిగిన విషయం. ఎందుకనంటే అసలు మహాభారత యుద్ధం ఎప్పుడో వస్తుంది చూడండి. సంవత్సరాంతంలో ఎప్పుడో పరీక్షలు వస్తాయి. కానీ సంవత్సరాంతంలో వచ్చే పరీక్షకి సంవత్సరాంతంలో చదువుతారా మొదటి నుంచి చదువుతారా? మొదటి నుంచి చదువుతారు. అలాగే కర్ణుడు కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. ఖచ్చితంగా యుద్ధం జరిగి తీరుతుంది. అందుకే కదా కౌరవ పాండవుల మధ్య ఎన్నడూ పొత్తు కుదరకుండా ప్రయత్నం చేశాడు. అలా చేసి దేవకార్యాన్ని చేసిన వాళ్ళల్లో నిజానికి కర్ణుడు ఒకడు. దేవకార్యం వాళ్ళిద్దరి మధ్య నిజానికి పొత్తు కుదిరితే ధర్మ సంస్థాపన ఎలా నడుస్తుంది? నడవదు. దేవతల యొక్క అంశలో వచ్చినప్పటికీ సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందినవాడై వచ్చినప్పటికీ కూడా దేవకార్య సాధన యందు పనిముట్టయ్యాడు కౌరవుల వైపు ఉండి. దాని విచిత్రం. అటువంటి వాడు అర్జునుడి మీద నేను యుద్ధం చెయ్యాల్సి వస్తుంది. ఆ యుద్ధం ఉందే అందులో నేను ఓడిపోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా గెలిచి తీరవలసిందే. అందుకే భీముణ్ణి దృష్టిలో పెట్టుకుని దుర్యోధనుడు నిరంతర సాధన చేశాడు. అర్జునుణ్ణి దృష్టిలో పెట్టుకుని కర్ణుడు నిరంతర సాధన చేశాడు. ఇంత సాధన చేసినా ఆయన యొక్క సాధనలో ఏ లోపం లేకపోయినా ఆయన ఎంత కష్టపడ్డా నిజానికి ఆయన ఉత్తమ ఫలితాన్ని పొందడానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమని పొందినా చిట్ట చివరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ పొందవలసిన ఫలితం ఆయన చెయ్యి జారిపోతుండేది. అది కర్ణుడి జీవితంలో ఉన్నటువంటి గొప్ప దురదృష్టం. అలాగే ఒకప్పుడు ద్రోణాచార్యుల వారు ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ద్రోణాచార్యుల వారిని అభ్యర్థించాడు. అయ్యా మీరు నాకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చెయ్యండి అని అడిగాడు.
మీకు శిష్యులందరూ సమానమే కదా, నాకు బ్రహ్మాస్త్రం నేర్చుకోవాలి అని చాలా పట్టుదల ఉంది, దానికి తగినటువంటి కృషి ఉన్నవాడను, సాధనాబలం ఉన్నవాడను, కాబట్టి నాకు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేయండి అని అడిగాడు. అస్త్రములు ఉపదేశం చేస్తే పనిచేస్తాయి తప్ప మామూలుగా పనిచేయవు. శస్త్రము అంటే చేతిలో పట్టుకున్న బల్లెం, కత్తి యువతలవాడి యొక్క శారీరక బలాన్ని బట్టి పనిచేస్తాయి. అస్త్రము మంత్రమును అభిమంత్రిస్తే శక్తిని పొందుతుంది. బ్రహ్మాస్త్రము జగత్ప్రళయమును సృష్టించగలిగినటువంటి అస్త్రం. బ్రహ్మాస్త్రం ఎరిగినవాడు అంటే ఒక గౌరవం యుద్ధంలో. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని నాకు ఉపదేశం చెయ్యండి అని చెప్పి వెళ్ళాడు. ఎందుకని అంటే నాకు కూడా అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉన్నది అని ద్రోణుడితో చెప్పాడు. ఎక్కడా కాపక్ష్యం లేదు, ఉన్న మాట ఉన్నట్టు చెప్పాడు. నాకు అర్జునుడితో సమానుణ్ణి కావాలని ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్జునుడితో సమానుడైతే ఎవరితో యుద్ధం చేస్తాడు? అర్జునుడితోనే యుద్ధం చేస్తాడు. అర్జునుడు గెలిస్తే ఎవరు గెలిచినట్టు? ధర్మం గెలిచినట్టు. అర్జునుడు ఓడిపోతే ధర్మం ఓడిపోయినట్టు. ఎలా చెప్తారు? కృష్ణుడు అర్జునుడి వైపు ఉన్నాడు కనుక, భగవంతుడు అర్జునుడి వెనక ఉన్నాడు. పైగా వాళ్ళిద్దరూ నరనారాయణులు, వాళ్ళ అవతార ప్రయోజనమే ధర్మ సంస్థాపనం. కాబట్టి ద్రోణుడు కర్ణుడి వంక తిరిగి అన్నాడు, వ్రత సమన్విత భూసురవర్యుడుండే నిరుపమాన తప పుణ్య నృపతియుండే కాని అన్యులు బ్రహ్మాస్త్రదానమునకు పాత్రములుగారు నీకు నీ బాడి కాదు. కర్ణ, బ్రహ్మాస్త్రాన్ని నేను ఇద్దరికే ఇస్తాను. ఒకటి అనేకమైనటువంటి వ్రత నియమములను పాటించేటటువంటి బ్రాహ్మణుడికి ఇస్తాను. రెండు, పోల్చడానికి వీలు లేనటువంటి అపారమైనటువంటి తపస్సు వలన కలిగినటువంటి పుణ్యమును పొందినటువంటి మహారాజుకి ఇస్తాను. ఇంకెవ్వరికీ ఇవ్వను. కాబట్టి నీకు ఇవ్వడం సాధ్యం కాదు, నీకు ఇవ్వను. మహానుభావుడు కర్ణుడు నిజానికి ఏమనలేదు, వాదన చేయలేదు, గురువుగారిని ధిక్కరించలేదు. అంత తాపత్రయం ఉంది. కర్ణుడి జీవితంలో వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది అదే. ఆయన నిజానికి గొప్ప పరిశ్రమ చెయ్యగలిగినవాడు. ఆయన అర్హుడు పొందడానికి. ఆయన కుంతీదేవి కొడుకు, ధర్మం రీత్యా పాండురాజు గారి పెద్ద కొడుకు. పోను అది కూడా పక్కన పెట్టేసేయండి. అది కూడా పక్కన పెట్టినా ఒక విద్య నేర్చుకోవాలనేటటువంటి విషయంలో తిరుగులేనిటువంటి కాంక్ష ఉన్నవాడు. నిజంగా అంత పట్టుదలతోటి నేర్చుకోగలిగినటువంటి కృషి సాధనాబలం కలిగినవాడు. అయినా ఏదో ఒక ప్రతిబంధకం. అసలు ఆయన చదువుకుందాము అనుకుంటే, ఆయన చదువుకుందాం అనుకున్న దానికి నీకు చదువు చెప్పను అని చెప్పడానికి చెప్పిన కారణానికి పొంతన అంత బాగా కుదరనప్పుడు ఆయన గురువుని ధిక్కరించలేకపోయాడు. కానీ వేరు మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది. ఏదో ఒక మార్గాన్ని అనుసరించాలి. మీరు చూడండి, ఏదో ఒక చాలా వేగంతో అగ్నితో కూడుకున్నటువంటి ఒక వాయువు భూమిని బద్దలగొట్టుకుని పైకి రావడానికి ప్రయత్నించింది అనుకోండి. మీరేదో గబగబా 4 రాళ్ళో ఏవో అడ్డెట్టారనుకోండి, అక్కడ ఆగుతుందేమో. అది ముందుకెళ్ళి ఏం చేస్తుంది? ఇంకొక చోట నుంచి భూమిని బద్దలగొట్టుకుని పైకి వస్తుంది. లేదు, ఒక నది గొప్ప ప్రవాహంతో ఉంది, దాని ఉత్సాహం అటువంటిది, దాని శక్తి అటువంటిది. మీరు ఒక చోట అది ఊళ్ళోకి రాకుండా అమ్మ బాబోయ్ అంత పెద్ద వరద వస్తోందని 4 రాళ్ళు అవి ఇవి తీసుకొచ్చి అడ్డేశారు. అది ఊరుకుంటుందా? దాని వేగం అటువంటిది, దాని శక్తి అటువంటిది. అది ఇక్కడ కాకపోతే ఆ ముందుకెళ్ళి పల్లప ప్రాంతాన్ని తీసుకుని ముంచెత్తుతుంది. ఎందుకని అంటే అది ప్రవాహానికి ఉన్న లక్షణం, ఆ ఉత్సాహానికి ఉన్న లక్షణం, ఆ తేజస్సుకున్న లక్షణం. ఆయన సామాన్యుడు కాడు, అపారమైన శౌర్యమూర్తి, పరాక్రమవంతుడు. నిజానికి ఇటువంటి వాడు సక్రమమైన అవకాశం పొందలేకపోయాడు అంటే ప్రధానమైనటువంటి దోషం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, కన్యాగర్భము అన్న పేరు పెట్టి తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. దాని వలన పాపం ఆయన నేర్చుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. పైగా ఆయన తాపత్రయాన్ని గమనించిన వాడు లేడు. ఏదో కారణం చెప్పి ఆయనకి పాఠం చెప్పలేదు, ఆయనకి బ్రహ్మాస్త్రం ఇవ్వలేదు. కానీ నేర్చుకుందామన్న తాపత్రయం పోలేదు.
నేను ఇందాక చెప్పానే, నది ఎక్కడో అక్కడ పల్లప ప్రాంతం వైపుకి వెళ్ళవలసింది, ఇక్కడ ఆపితే ఇంకో చోట ఎడుతుంది. అది అంత ప్రవాహాన్ని మీరు ఎలా ఆపగలరు? ఆయనకున్న ఉత్సాహం, ఆయన శక్తి అటువంటివి. అందుకే ఆలోచన చేశాడు, ఇంకెవరు ఇవ్వగలరు బ్రహ్మాస్త్రం అని ఆలోచించాడు. ఆ రోజులలో మహేంద్రగిరిలో పరశురాముడు ఉన్నాడు. పరశురాముడి దగ్గర నేను ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం పొందాలి, కానీ నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళిన తరువాత పరశురాముడు కూడా ఇదే ప్రసక్తి తీసుకొస్తే ఎలా? అందుకే నిజంగా చెప్పాలి అంటే మీరు యథార్థంగా ఆలోచించండి. నేను ఉన్న మాట ఉన్నట్టుగా పరిశీలనం చెయ్యాలి అంటే ఆయన దాని ద్వారా ఒక పదవిని పొందడానికో తన స్వార్థంతో ఏదో ఒక ప్రయోజనాన్ని పొందడానికో తన కొరకు కాదు ప్రయోజనం, తాను నేర్చుకోవాలి. అది సహజముగా ఆయనలో ఉన్నటువంటి పెద్ద కాంక్ష. కానీ పరశురాముడు కూడా ఇదే ప్రశ్న వేస్తే, నువ్వెవరు అని అడిగితే మళ్ళీ చదువుకోవడానికి అడ్డొస్తుంది. గురు శుశ్రూష చేసి అస్త్రబలం పొందలేను అని అబద్ధమాడాడు. తప్పనిసరి పరిస్థితి, అందుకని అబద్ధం చెప్పవలసి వచ్చింది. అందుకని మహేంద్రగిరి మీద ఉన్నటువంటి పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను శిష్యుడిగా స్వీకరించండి, నేను భృగువంశంలో పుట్టినవాడను అని చెప్పాడు. పరశురాముడు సంతోషంగా శిష్యుడిగా స్వీకరించాడు. స్వీకరించి అనేక అస్త్రములను నేర్పుతున్నాడు. అసలే ఉత్సాహం. దానికి తోడు ఇప్పుడు పరశురాముడి శిష్యుడయ్యాడు, ఎన్నో అస్త్రములు పొందుతున్నాడు. ఎంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఇక నాకు గురి తప్పకూడదు, అర్జునుడిని కొట్టాలి. నిరంతర సాధన చేస్తున్నాడు. ఆ సాధన చేసేటప్పుడు ఏదో ఒక లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టడమే. అదే పనిగా సాధన చేస్తున్నాడు పరశురాముడి ఆశ్రమంలో. ఆయన ప్రారంధం ఆ సాధన చేసే సమయంలో ఆయన ఏదో ప్రమాదము లేని దాన్ని గురిపెట్టి కొట్టాలని లక్ష్యం పెట్టుకున్నాడు. ఓ చెట్టుకు వెళ్ళి బాణం తగిలింది అనుకోండి, తర్వాత తీసేస్తాడు. ఆ చెట్టుకు వచ్చిన నష్టం ఏముంది? అలా ఏవో లక్ష్యాలు పెట్టుకుని కొడుతున్నాడు. అనుకోకుండా అక్కడికి ఆ పక్కనే ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క ధేనువు, ఆవు దూడ పరిగెత్తుకొచ్చింది అడ్డంగా. ఈ బాణం వెళ్ళి దాని శరీరంలోకి దిగడం, ఆ ధేనువు చచ్చిపోవడం ఒక్కసారి అయిపోయింది. కర్ణుడి ప్రారంధం ఏంటంటే చచ్చిపోయింది ఒక్క దూడ. నేను తక్కువ ప్రాణం అని అనను, కానీ దానికి ఎంత పెద్ద శాపం ఇచ్చేశాడో తెలుసా బ్రాహ్మణుడు? నువ్వు ఎవరినో మనసులో పెట్టుకుని ఇంత ఘోరమైన సాధన చేస్తున్నావు, అదే పనిగా బాణములు వేస్తున్నావు. ఎవరినో దృష్టిలో పెట్టుకుని నువ్వు చేసిన సాధనలో నువ్వు సరిగా చూడకపోవడం వల్ల నా ధేనువు చచ్చిపోయింది. కాబట్టి నిజంగా నువ్వు ఎవరితో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో వాడితో యుద్ధం వచ్చినప్పుడు నీ రథచక్రం భూమిలో దిగిపోతుంది, పైకి లేవదు. ఇంకేం యుద్ధం? ఇంక దేనికి చేస్తాడా యుద్ధం? అంటే ఆయన ఎంత బలాన్ని పొందుదాం అనుకుంటున్నాడో అంత బలం క్షీణించిపోతోంది, రెట్టింపు. ఒక పక్క నుంచి పొందుతున్నది వేరొక పక్క నుంచి జారిపోతోంది. ఇక ఆయన ఎలాగ శౌర్యవంతుడు, అర్జునుడికి సాటైనటువంటి విలుకాడు కాగలడు? పోన్లే, రథచక్రం దిగిపోతే దిగిపోయింది. పరశురాముడి దగ్గర దివ్యాస్త్రములను ఉపదేశం పొందుతానన్నాడు. కానీ ఆయన ఉత్సాహం చాలా గొప్పదండి, ఏ మాటకు ఆ మాట. ఇన్ని శాపాలు వచ్చి మీద పడిపోతున్నా, ఇంతమంది ఇన్ని రకాలుగా ఆయన్ని పాపం వృద్ధిలోకి రాకుండా అడ్డుపడుతున్నా తాను మాత్రం తాపత్రయపడుతూనే ఉన్నాడు గొప్పవాణ్ణి కావాలని. ఏమి జీవితం కర్ణుడిది! నిజంగా ఆ పట్టుదల, ఆ సాధనా బలం, వాటిని మెచ్చుకోవద్దు. పరశురాముడి దగ్గర శుశ్రూష చేస్తూ అనేకమైనటువంటి అస్త్రములను ఉపదేశం పొందుతూ చక్కగా శిష్యుడిగా వృద్ధిలోకి వస్తున్నాడు. ప్రారంధం అన్నాను కదా. ఆయన ఇలా ఉండగా ఒక రోజున ఒక విచిత్రం జరిగింది. పరశురాముడు ఎంతో సంతోషించాడు. కర్ణ, నీ యొక్క గురుభక్తికి, నీ సాధనకి, నీకున్నటువంటి ఓర్పుకి, గురువుగారికి శుశ్రూష చేసి విద్య నేర్చుకోవడంలో ఎంత దీక్ష ఉండాలి. అందుకని నీ దీక్షా తత్పరతకి మెచ్చుకున్నాను. నీకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నానని బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశం చేశాడు. కర్ణుడి జీవితంలో ఏ పెద్ద అస్త్రం లభించాలో అది లభించింది. అమ్మయ్యా,
ఇప్పుడు అర్జునుడికి ఏ పెద్ద అస్త్రం తెలుసో నాకు కూడా అస్త్రం తెలుసు. కాబట్టి నిజంగా భారత యుద్ధం జరిగినా ఇప్పుడు అర్జునుడు నన్నేం చేయలేడు. నేను కూడా అర్జునుడి పట్ల అంత మొనగాడిగానే నిలబడగలను అని ఎంతో సంతోషాన్ని పొందాడు. వెళ్ళిపోతే ఏమయ్యేదో కృతజ్ఞత చెప్పి. కానీ ఇన్ని ఇచ్చిన గురువుగారు కదా, కొన్నాళ్ళు ఆయన శుశ్రూష చేసి పెడదాం అనుకున్నాడు. అస్త్రం పొందగానే గురువుగారు కృతజ్ఞుడిని వెళ్ళొస్తానడం ఎందుకులే అనుకున్నాడో ఏమో పాపం ఆయన మంచితనం ఆ గురువుగారికి అలాగే శుశ్రూష చేస్తున్నాడు. కర్ణునుత్సంగమున మస్తకంబు చేర్చి గురుడు నిద్రింప వికృతాతి ఘోర రూపమళకమనియడునొక కీటకము అద్దినేంద్ర తనయు క్రీదొడ తొలిచే సత్వరముగాగా. ఆ పరశురాముడు గురువుగారు కదా, శిష్యవాత్సల్యం కొడుకుతో సమానంగా చూస్తాడు. అసలు ఆయన కూడా నేను భృగువంశీయుణ్ణి అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అబద్ధం చెప్పి గురువుగారి దగ్గర అస్త్ర విద్య పొందాను అన్న కళంకం నాకు ఉండకూడదు, నా మనసులో అది నన్ను తొలిచేయకుండా ఉండాలి అంటే జాగ్రత్త పడ్డాడు. నేను భృగువంశీయుడను అన్నాడు. భృగువంశం వాడే పరశురాముడు. కాబట్టి గురువు ఎవరు? గురువు తల్లి, గురువు తండ్రి, గురువు దైవం, గురువు అన్నీ. అందుకే గురువుగారి దగ్గర శిష్యుడు కొడుకుతో సమానం. అనేక సందర్భాల్లో మీరు కావ్యాలు పురాణాలు చూస్తే నా కోడలనే అంటారు. సంప్రదాయంలో ఉపదేశం పొందినటువంటి శిష్యుడి భార్యని నా కోడలు అనే పిలుస్తాడు గురువు. తన కోడలుగానే చూస్తాడు మనసులో. ఎందుకని అంటే అంతే, ఆ అనుబంధం అంతే. అందుకే గురువుగారి శరీరం పడిపోయిన తరువాత కొడుకు ఎన్ని చేస్తాడో శిష్యుడికి కూడా అంత అధికారము ఉంటుంది. శిష్యుడు కొడుకుతో సమానం. కొడుకు ఏం చేస్తాడు? తను ఏదైనా మంచి వస్తువుని పొందాడనుకోండి, తాను పొంది సంతోషించడం కాదు, తన తండ్రి సంతోషంగా అవన్నీ చూసి ఆనందపడితే ఆనాడు కొడుకు సంతోషించాడనుకోండి, వాడు కొడుకంటే. శిష్యుడు తనది గురువుదే అంటాడు. అంటే గురువుగారు పట్టుకుపోతారని కాదు, శిష్యుడు ఇవన్నీ మా గురువుగారివి, కొడుకు అన్నీ మా నాన్నగారివి అన్నట్లుగా భావనతో ఉంటాడు. అందుకే నేను భృగువంశీయుడను అని ఆయన ఎందుకు చెప్పాడంటే, పరశురాముడు నాకు గురువు అయితే ఎవరైనా నాకు తండ్రి, నాకు తల్లి, నాకు దైవం. ఆయన నాకు తండ్రి అయితే నేనేమవుతాను? ఆయనకి కొడుకునవుతాను. శిష్యుడు కొడుకుతో సమానం. కాబట్టి నేను భృగువంశానికి చెందిన వాడితోనే సమానం. కాబట్టి నాకు అబద్ధం చెప్పిన దోషము కలగకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్త పడ్డాడు. జాగ్రత్త పడి భృగువంశీయుణ్ణి అన్నాడు. గురువుగారు అంత ప్రేమగానే చూశాడు. అందుకే బ్రహ్మాస్త్రం ఇచ్చాడు. కొడుకు తొడ మీద తండ్రి తలపెట్టుకు పడుకుంటాడు. ఎందుకని అంటే ఏమో శాస్త్రం అంటుంది పుత్రగాత్ర పరిష్వంగము అని. ఆ తండ్రి కొడుకుని పట్టుకున్నప్పుడు, కొడుకుతో కలిసి ఉన్నప్పుడు అంత గొప్ప సంతృప్తిని పొందుతట, అంత ఆనందాన్ని పొందుతట. అందుకని ఆయన ఏం చేశాడంటే, కొడుకు ఒళ్ళో తండ్రి ఎలా పడుకుంటాడో అలా పరశురాముడు పడుకుంటే, కర్ణుడు కూర్చునుంటే పరశురాముడు ఎక్కడి నుంచో వచ్చి కర్ణుడి ఒడిలో తొడ మీద తల పెట్టుకుని పడుకున్నాడు. ఇక్కడ వరకు మీరు ఆలోచించండి, పరశురాముడి మనస్సు యందు ఏమైనా కోపం ఉందా కర్ణుడి మీద? కర్ణుడి మనసులో పరశురాముడి మీద మోసగిద్దామన్న భావన ఏమైనా ఉందా? నిజంగా చెప్పాలంటే కర్ణుడు పరశురాముణ్ణి మోసగించి విద్య పొందుదామన్న భావన ఎప్పుడూ పొందలేదు. ఆయన కర్మ కొద్దీ చెప్పాడంతే. ఆయనకి తప్పనిసరి పరిస్థితి అయింది. ఆ రోజుల్లో అలాగే చెప్పవలసి వచ్చింది. ఆయన అలా చెప్పాడు. కానీ త్రికరణ శుద్ధిగా ఒక శిష్యుడిగానే సేవించాడు. కాబట్టే కర్ణుడి తొడ మీద పరశురాముడు తలపెట్టి పడుకున్నాడు. గురువుగారు నిద్రపోతుంటే గురువుగారిని జాగ్రత్తగా కాపాడుతూ ఆయన గాఢ నిద్రపోతుంటే ఆయనకి విసురుతూ ఆయన సంతోషంగా పడుకుంటే అమ్మయ్య గురువుగారు సేద తీరుతున్నారని ఎంత ఆనందపడిపోయాడో. ఎందుకని అంటే ఆ హృదయమున్న శిష్యుడికి తెలుస్తుంది ఆ గురువుతో ఉండే అనుబంధం.
అది నోటి మాటలతో ఎలా తెలుస్తుంది? మహానుభావుడు కర్ణుడు ఎంత ఆనందపడిపోయాడో. లేకపోతే అస్త్రం పుచ్చుకున్నవాడు వెళ్ళిపోవద్దండి. గురువుగారు నా తొడ మీద తలపెట్టి పడుకున్నారు. ఆయన మహానుభావుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.